డ్యూడ్ మూవీ అలా ఉంది. కొంతమంది బాగాలేదన్నారు, కొంతమంది బాగుందన్నారు. అసలు మ్యాటర్ ఏంటి నేను చెప్తా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో యాక్టింగ్ కానీ, హీరో మేనరిజమ్స్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వాళ్ళ మధ్య వచ్చే కన్వర్జేషన్స్ కానీ, లాస్ట్ కి ఇంటర్వెల్ సీన్ ఒకటి తోప్. మొత్తం ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ మూవీ డెలివరీ చేశారు. సెకండ్ హాఫ్ అయ్యే టైంకి హీరో హ్యాపీ, హీరోయిన్ హ్యాపీ, హీరోయిన్ పక్కన ఇంకోటి ఉంటాడు ఆడు హ్యాపీ, నేను మాత్రం అన్హ్యాపీ. సెకండ్ హాఫ్ మొత్తం హీరో ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ దరిద్రాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా మనం చాలా కష్టపడి థియేటర్లో కూర్చొని చూసాం. ఎందుకంటే అది సినిమా, మనం ఒప్పుకోవాలి. హీరో చేసిన త్యాగాలకి, హీరో పడ్డ బాధలకి చివరిలో ప్రకాష్ రాజ్ గారు లాంటి ఒక యాక్టర్ వచ్చి ఇలాంటి ఒక గొప్ప వ్యక్తినా మనం ఎన్నాళ్ళు కూడా మీరు అర్థం చేసుకోకుండా పక్కన పెట్టింది అని చెప్పేసి హీరోకి ఒక 5 minutes ఎలివేషన్ ఇచ్చుకుంటూ అలా లేకుంటే సినిమా అక్కడ ఉండేది పాటికి. అది లేకపోవడమే నాకు నిజంగా అన్హ్యాపీగా అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. నిజం చెప్తాను కదా, ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. చాలా కాదు, బాగుంది. కొంచెం ఈ ప్రొఫెషనల్ రివ్యూస్లో చెప్పాలంటే కనుక ఒక గుడ్ మూవీ, వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. ప్రతి వీడియో చివరి చెప్పినట్టే టీఎఫ్ఐ బాగుండాలి. ఆ టీఎఫ్ఐ బాగుండాలి కాబట్టి ఈరోజు నైట్ కేరాంప్ మూవీకి ఒకసారి వెళ్ళి వచ్చి రివ్యూ ఇస్తాను. అంతలోపు మన ఛానల్ ఫాలో కూడా సరిపోండి.